ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే కుమ్రాంభీం జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ బాలికల పాఠశాలలో గత 15 రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థినులు అవస్థకు గురైంది, హాస్పిటల్కి పాలైంది. కాబట్టి వాళ్ళకి ఫుడ్ పాయిజన్తో వాళ్ళకి ప్రాబ్లం ఉండే ఒక శైలజన అమ్మాయి నిన్న హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాబట్టి ఆ కుటుంబానికి ఈ ప్రజాపాలన ప్రభుత్వం తప్పకుండా ఆదుకోవాలి. 5 లక్షల ఎక్స్గ్రేషన్ చెల్లించాలని ఆదివాసీ హక్కుల కోర్టు సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే శైలజ అనే విద్యార్థి మృతి చెందారో వాళ్ళ డెడ్ బాడీ తీసుకొచ్చే గ్రామంలో ఆదివాసీ హక్కుల కోర్టు సమితి చూందెబ కుమ్రాంభీం జిల్లా నాయకులకు రాత్రి 11 గంటలకు ముందస్తు అరెస్ట్ చేయడం ఇది సరికాదని మేము ఆదివాసీ హక్కుల కోర్టు సమితి ఆదిలాబాద్ కుటుంబ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.